అందరిదో బాధ అయితే నాదో బాధ అండి దేవుడా. బర్త్‌డే రోజు మొహం మార్చింది నా బిడ్డ. ఎందుకో జెప్తే మీరు గూడా మస్తు నవ్వుకుంటారు. ఒక్కొక్కసారి పిల్లల్ని ఇట్లా తయారు చేసుడు నాదే తప్పనిపిస్తది. ఏం చేద్దాం తప్పదు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న సాటర్డే రోజు వ్లాగ్ పెట్టలేదు కదండీ! ఎందుకంటే నిన్న పాపది బర్త్‌డే. ఇక పాప దగ్గరికి హాస్టల్‌కి వెళ్ళాము. సో, ఇక అందుకోసమే బిజీ గదా! ఆ బిజీలో ఇక వీడియో తీయడం, పోస్ట్ చేయడం, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కుదరలేదు. సో, అందుకోసమనేసి వీడియో పోస్ట్ చేయలేదు. ఇవాళ సండే అయినా పోస్ట్ చేశాను. మన ఛానల్‌లో ప్రతి సండే వీడియో రాదండి. ఎందుకంటే కొంచెం ఇగ సండేని ఎంజాయ్ చేయాలి గదా! అది నా పిల్లల దగ్గరికి పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తా అన్నమాట. ఇక పాప బర్త్‌డే అనేసి ఇంట్లో అయితే పూజ చేసేసుకొని ఇక మార్నింగ్ అయితే ట్రైన్ ఎక్కేసి వెళ్ళాము. చూసారా ఇక్కడ మెట్రో హైటెక్ సిటీలో మెట్రోలో వెళ్తామండి. ఎంత అసలు నిజంగా మేము స్టార్టింగ్‌లో పాపను జాయిన్ చేసినప్పుడు ఈ మెట్రో రూట్ తెలియకుండా ఆటోలో వెళ్ళామండి. ఆ ఆటో వాళ్ళైతే మరీ దోచుకుంటారండి నిజంగా హైదరాబాద్‌లో అనొద్దు గాని. బీభత్సంగా దోచుకుంటారు అసలు. ఆ మెట్రో నుంచి ఇక్కడికి ఎంత సికింద్రాబాద్ స్టేషన్ నుంచి హైటెక్ సిటీకి 500 తీసుకున్నారండి. అసలు నాకైతే వామ్మో! రూ. 500 అనిపించింది. మేము కాజీపేట నుంచి హైదరాబాద్‌కి పోతే కూడా మాకు అంత కాస్ట్ కాదండి. అంటే ఆఫ్‌కోర్స్ మాకు ట్రైన్ ఫ్రీ. కాకపోతే మామూలుగా పెట్టే వాళ్ళకి కూడా పెట్టుకుంటే ఇప్పుడు మన భాగ్యనగర్‌కి పోతే అంత కాస్ట్ అయితే రాదు. అంటే రూ. 100 ఏమో అయితది కావచ్చు. నాకు తెలిసి ఆ టికెట్స్ రేట్లయితే నాకు తెలియదండి. కాకపోతే మరీ అంత కాస్ట్ బీభత్సంగా తీసుకుంటారండి. ఇక ఊబర్ వచ్చిన కాడ నుంచి కొంచెం బెటర్ అని చెప్పాలి. ఇక మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయాము. రూ. 45లో సికింద్రాబాద్ టు హైటెక్ సిటీ వెళ్ళిపోతాం. ఎంత నిజంగా గ్రేట్ కదండీ! మెట్రో రావడం అయితే మనలాంటి వాళ్ళకైతే సూపర్ అని చెప్పొచ్చు. ఈ మెట్రో గనుక లేకపోతే ఆ ట్రాఫిక్‌లో అసలు మేము నెల రోజులకొకసారి, 2 నెలలకొకసారి వచ్చేవాళ్ళమో అండి పిల్లల దగ్గరికి. ఈ మెట్రో వల్ల అసలు వీక్లీ వన్స్ వచ్చినా మాకంత బోర్ అనిపియదు. మళ్ళీ మనం ట్రావెల్ చేసినంత అంత అలసిపోమండి. నిజంగా చాలా సేఫ్ అసలు. మెట్రో అంత ఈజియెస్ట్ జర్నీ ఇంకొకటి లేదు. నాకైతే అనిపిస్తది అసలు ఈ మెట్రో కాజీపేట వరకు ఉంటే బాగుండు అని. ఇక తర్వాత పాప దగ్గరికైతే వచ్చేసాము. పాప అలిగిందని చెప్పాను కదండీ! ఎందుకంటే తనకి ముందు రోజు పన్నీర్ కర్రీ చపాతీ తీసుకొని రా మమ్మీ అని అన్నది. సాటర్డే రోజు మేము నాన్ వెజ్ తినమండి. పన్నీర్ కర్రీ చపాతీ చేసుకురా అని అంటే ఇక నేనైతే పన్నీర్ కర్రీ అంటే సాటర్డే రోజు ఇల్లు తుడిచి పూజ చేయడం నాకు ఇవే పనులు సరిపోతాయండి. మా వారేమో డ్యూటీ నుంచి 6:30కి అట్లా వచ్చారు. 7కేమో ట్రైన్. నేను ఎలా పూజ చేసుకొని ఇవన్నీ పనులు ఎక్కడైతాయండి. అందుకోసం అనేసి మళ్ళీ అంత పూజ చేసి చపాతీ కర్రీ అంటే నైట్ వండేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. కానీ చపాతీ అయితే ఫ్రెష్‌గా చేయాలి కదా! మరీ ముందు రోజు చేసినవి బాగుంటాయి. కాకపోతే ఎంతైనా నాకెందుకో సాటిస్ఫాక్షన్‌గా అనిపించదనేసి చపాతీలు చేయకుండా వెళ్ళిపోతే ఇక మొహం మార్చింది. నాకు ఈ బిర్యానీ వద్దు, ఏమొద్దు అని అన్నది. మా పిల్లలకి రెస్టారెంట్ బిర్యానీ అంటే అస్సలు నచ్చదండి. ఇది నేనేదో గొప్ప చెప్తున్నానని కాదు కానీ మా పిల్లలకు బయట ఫుడ్ అంటేనే నేను అలవాటు చేయలేదండి. వాళ్ళకి అస్సలు అలవాటు చేయను. వాళ్ళు ఏదన్నా అడిగితే క్షణాలలో చేసిస్తా. అది ఎంత కష్టమైనా చేసిస్తా. మా పిల్లలు మాత్రం ఈ రెస్టారెంట్లు కానీ ఇంతవరకైతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడం అట్లాంటివి అయితే ఎప్పుడూ తెలియదండి మా పిల్లలకి. నేను ఏది పెడితే అది తింటారు. మమ్మీ నాకు ఇది కావాలి అంటే వెంటనే అది చేసి పెడతా అంతే తప్ప వాళ్ళని బయట ఫుడ్‌కి అయితే అలవాటు చేయలేదండి. మీరు కూడా తప్పుగా అనుకోవద్దు. పిల్లలు ఏది అడిగినా కానీ ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. అంటే బయట ఫుడ్ వాళ్ళకి అలవాటు చేసినామనుకోండి మన వాల్యూ అనేది తగ్గిపోతది. ఏమన్నా ఉంటే ఏం లేదులే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చు అనేసే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లాంటి పిల్లలకు అస్సలు అలవాటు చేయొద్దండి. మనం పెంచే విధానంలోనే మన పిల్లలు ఉంటారు. మనం అలవాటు చేసే విధానంలోనే మన పిల్లలు ఉంటారనేసి నేనైతే గట్టిగా నమ్ముతా. కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే మాత్రం ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి. అస్సలు బయటి ఫుడ్ వాళ్ళకి అలవాటు చేయొద్దు. ఏదైనా అలవాటు చేశామంటే పాపం ఇక వాళ్ళు బయట ఫుడ్‌కే అలవాటు పడిపోయి మన ఇంట్లో ఫుడ్ తినడానికి ఏడుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ఫుడ్ చేయండి. అది కూడా హెల్తీగా ఉంటది. మళ్ళీ వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో మంచిగా ఉండదు. ఎంత చండాలంగా చేస్తారో తెలియదు. కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా కానీ ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి. ఇది అన్నమాట. ఈరోజు అలిగింది. ఇక కాసేపు బుర్రకిచ్చి సారీ నాన్న నేను ఇంకోసారి చేసుకొస్తా. ఇక ఈసారి బాగా పనుండి చేయలేకపోయినా నాన్న ప్లీజ్ నాన్న సారీ నాన్న అని ఒక కిస్సుల మీద కిస్సులిస్తే సరే మమ్మీ అనేసి ఎక్స్క్యూజ్ చేసి చివరికైతే నవ్విందండి.
నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ లేకపోతే ఇంత బాధపడుతుంది నా బిడ్డ అనిపించింది. ఇక తర్వాత అప్పుడప్పుడన్నా రెస్టారెంట్‌కి వెళ్ళాలి బిడ్డ, ఎప్పుడు మమ్మీ ఫుడ్ తింటే బోర్ కొట్టదా నీకు అంటే, నాకు అస్సలు బోర్ కొట్టదు. నాకెప్పుడు నువ్వే ఫుడ్ తీసుకురా అంటుంది. మరి వేరే ఎక్కడైనా సెటిల్ అయిపోతావు అప్పుడెట్లా అని అంటే, అప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి వంట చేయి మమ్మీ అని చెప్తుంది. అట్లా ఉంటారు మా ఇద్దరు పిల్లలు, నా బంగారు కొండలు. ఇక తర్వాత అయితే కొంచెం బుద్రకించి రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ తినిపించి, నేను మా వారు సాటర్డే రోజు నాన్ వెజ్ తినమండి. సో ఇక మేమైతే ఏం తినలేదు. నాన్స్, బటర్ నాన్స్ అవి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకో సాటర్డే వెడ్నెస్డే బయటవి ఏమీ తినాలనిపించదండి. అంత నిష్టగా ఉంటాము మేము సాటర్డే అండ్ వెడ్నెస్డే రోజు. ఇక హాస్టల్ ఫుడ్డే మేమిద్దరం తినేసి ఇక బయటకు వచ్చి అయితే కేక్ అయితే కట్ చేస్తున్నామండి. బేకరీకి వచ్చేసి మాల్కి వెళ్ళాము. ఆ మాల్ ఇక మొన్ననే చూపించిన కదా, మళ్ళీ ఏం చూపించాలనేసి ఆ మాల్ అయితే చూపించలేదు. వేరే మాల్కి వెళ్ళినాం ఈసారి. వేరే మాల్కి వెళ్ళినాం కానీ అక్కడ కేక్స్ ఏమీ లేవు. సో ఇక మళ్ళీ బయటకు వచ్చి బేకరీకి వచ్చి కేక్ తీసేసుకొని, అక్కడ హైదరాబాద్లో చాలా ఫేమస్ బేకరీ అండి, కరాచీ బేకరీ అని. చాలా చాలా ఫేమస్ ఉంటుంది అక్కడ. చాలా చాలా బాగుంటాయండి కేక్ ఫ్లేవర్స్. ఇక మా పిల్లలకి ఇద్దరికి ఇష్టమైన పైనాపిల్ కేక్ తీసేసుకొని కట్ చేపించి బర్త్డేనైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. చాలా చాలా హ్యాపీ పిల్లలు. మా పిల్లలు ఎప్పుడు కూడా అంతే అండి. మేము ఎంత పెద్ద గ్రాండ్గా ఏమీ చేసుకోము. బర్త్డేస్ అంటే సింపుల్గానే ఓన్లీ మేము నలుగురమే కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి. అంటే నానమ్మ తాతయ్య వాళ్ళందరూ వస్తే, అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాత పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు రామగుండంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాజిపేటకి వచ్చాం కదా, వాళ్ళు రావాలంటే ఒక రోజంతా జర్నీ, మళ్ళీ వెళ్ళడం కష్టం. అయినా పిల్లలు కూడా ఇంట్లో ఉంటలేరు కదా అండి, హాస్టల్స్లో ఉంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇక ప్రతిసారి చెప్పలేదు. తర్వాత విషెస్ ఒక్కొక్కరిగా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య పిన్నిలు బాబాయిలు అందరూ కాల్స్ చేసి విషెస్ చెప్పారు. కాల్స్ తోటే సగం టైం అయిపోయింది. ఇక తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చేసి హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేసేసి అంటే డ్రాప్ చేసి మళ్ళీ మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం, డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.